హాయ్ ఫ్రెండ్స్, ₹2కి 5 స్టార్ లెవెల్లో ఫుడ్ దొరుకుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అదే ఎయిర్పోర్ట్ లో. నేనైతే అస్సలు నమ్మలేదు. వెళ్ళి తినేంత వరకు కూడా నిజంగా షాక్ అయ్యాను నేను. ₹2కి ఈ లెవెల్లో ఫుడ్ ఎవరైనా పెడతారా అనుకున్నా. నిజంగా ఒక బఫెట్ సిస్టమ్ ఉంటది. మనకి ఎంత తింటే అంత అన్లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ అయితే వేరే లెవెల్. అంతే స్వీట్స్, కేక్, ఫ్రూట్స్, ఇంకా డ్రింక్స్, నాన్ వెజ్, వెజ్ ఏది కావాలితే అది, స్నాక్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా కూడా అన్ని ఒక్క ₹2 కట్టి మనకి నచ్చినంత తినొచ్చు. అది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది. నిజంగా బయట కూడా ఇంత టేస్టీ ఫుడ్ దొరకదేమో, అంత బాగుంది. తిన్న వాళ్ళకి తిన్నంత. తినడానికి టైం ఉండాలి, ఇంకా కడుపులో ఖాళీ ఉండాలి. కానీ ఎన్ని ఐటమ్స్ అయినా సరే ఎంత కావాలితే అంత తినొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ₹2 ఎలా వస్తుంది, ఎలా వెళ్ళి తినొచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్ గా అయితే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను. ఒక 2 అవర్స్ ముందే వచ్చా. సో నార్మల్ గా మనకి త్వరగా ఈ ప్రాసెస్ అంతా చెక్ ఇన్ ప్రాసెస్ అవ్వాలి అంటే డిజీ యాత్రలో వస్తే కనుక 5 to 10 minutes లోనే మనకి చెక్ ఇన్ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. అప్పుడు చాలా టైం ఉంటుంది, ఈజీగా మనం వెళ్ళి ఫుడ్ తినొచ్చు. సో ముందే ఎయిర్పోర్ట్ కి 3 అవర్స్ ముందు వెళ్ళిపోయి బోర్డింగ్ పాస్ తీసుకొని మొత్తం చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయాక ఫ్లైట్ ఎక్కే గ్యాప్ ఒక 1 or 2 hours ముందు లాంచ్ అని ఉంటది. సో ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయినా ఉంటది. ఎయిర్పోర్ట్ లో 2 లాంజెస్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి, ఇంకొకటి డొమెస్టిక్ ఫ్లైట్స్ కి. సో మనకి ఏ ఫ్లైట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళే పంపిస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే కార్డ్స్ పేమెంట్ చేయాలి. అది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. ఏ బ్యాంక్ కార్డ్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే ఆ కార్డ్ కి కొన్ని స్పెషల్ అలవెన్సెస్ ఉండాలి. అంటే లైక్ మనకి మేక్ మై ట్రిప్ కార్డ్ కానీ, రాయల్ కోటాక్ బ్యాంక్ కానీ, ఇలా డిఫరెంట్ ఉంటాయి కార్డ్. సో దాన్ని బేస్ చేసుకొని మాస్టర్ కార్డ్, వాటిలో కొన్ని స్పెషల్ అలవెన్సెస్ బట్టి వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు. సో జస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చెక్ చేసి చెప్తారు. ఎన్ని కార్డ్స్ ఇచ్చినా చెక్ చేస్తారు అది ఎలిజిబుల్ లా కాదా అనేది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ₹2కే మనకి స్లిప్ తీసి ఇచ్చేస్తారు. సో లేదు ఎలిజిబుల్ కాకపోతే ఆ ఫుడ్ తినడానికి 2500 అంటే 2500 మనం పే చేసి తినాలి. అదే మనకి ఆ కార్డ్ ఎలిజిబుల్ అయితే కనుక ₹2 లోనే ఆ ఫుడ్ తినొచ్చు. సో మనకి కార్డ్స్ అన్ని ఎలిజిబుల్. ఒకవేళ కార్డ్స్ మనకి ఫిజికల్ గా లేకపోతే అక్కడ ఒక స్కానర్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఎలిజిబుల్ లో కాదో చూపిస్తుంది. అది ఎలిజిబుల్ అయితే ₹2కే మనకి బిల్ జనరేట్ అయిపోతుంది. లేదు అంటే కనుక మన కార్డ్స్ కి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ కి దాన్ని బట్టి 2500 మీద కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. మన ఇష్టం, మనకి కావాలనుకుంటే కనుక అలా కూడా వెళ్ళి తినొచ్చు. బట్ నాకైతే ₹2కే వచ్చేసింది. సో ముందైతే వెళ్ళి తినాలి అని చెప్పి అసలు ఎలా ఉంటుందో చూడ్డానికే వెళ్ళాను ఫస్ట్. సో ఎంటర్ అవ్వగానే ఆ ఎంట్రన్స్ మాత్రం సూపర్ ఉంది. ఫుడ్ కూడా అంతే నచ్చింది. నార్మల్ గా ఎయిర్పోర్ట్ లో టిఫిన్ చేయాలంటేనే ఒక ఇడ్లీ, దోశ తీసుకుంటేనే 600 అవుతుంది. అలాంటిది ₹2కే ఈ లెవెల్ ఫుడ్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా మనం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. చికెన్ నూడిల్స్, వెజ్ నూడిల్స్, మంచూరియా, ఇంకా పరోటా, చపాతి, ఇలా ఏదైనా కూడా మనం ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికైతే లిమిట్ లేదు. ఎవరికి నచ్చినంత వాళ్ళు తినొచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు. మనకి ఫ్లైట్ టైం అయ్యే వరకు కూడా తింటూనే ఉండొచ్చు. బట్ అక్కడే ఉండి తినాలి. మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లోపలికి ఎంట్రీ ఉండదు. మళ్ళీ మనం ₹2 మళ్ళీ పే చేసి రావాలి. సో ఒక్కసారి మాత్రమే అది ఎలిజిబుల్ ఉంటది. బయటికి రాకుండా అక్కడే ఉండి ఎంత ఫుడ్ అయినా తినొచ్చు. ఇంకా అక్కడ మనకి కూర్చోవడానికి, వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటది. ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అందంగా, నీట్ గా అనిపిస్తుంది. నాకైతే ఫుడ్ చాలా నచ్చేసింది. అక్కడ డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్ కానీ, లేదా లంచ్, ఇంకా స్నాక్స్, నైట్ డిన్నర్ కూడా మెనూ వైజ్ ఉంటుంది. సో 4కి ఫ్లైట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఈవినింగ్ వచ్చేసేటప్పుడు ఇంకా డిఫరెంట్ ఫుడ్ కూడా, అంటే మెనూ మారింది, కాకపోతే తినే టైం లేదు. అప్పుడు ఈవినింగ్ అయితే స్నాక్స్ కూడా పెట్టారు. పావ్ బాజీ, ఇంకా చికెన్ పకోడీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేశారు. నేనైతే తినలేదని చాలా ఫీల్ అయ్యాను. అప్పటికే ఫుల్గా తినేసాను. కానీ చాలా బాగుంది ఫుడ్. అంత టేస్టీ ఫుడ్ నిజంగా ₹2కి అంటే చాలా బెటర్ కదా. కాకపోతే అందరికీ ఎలిజిబుల్ ఉండదు. ఎలిజిబుల్ ఉన్న ఫ్రెండ్స్ కార్డ్స్ కూడా తీసుకొని మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. అదే స్కానర్ చెప్పాను కదా, ఆ స్కానర్లో చేసుకొని సో ఆ లింక్కి లాగిన్ అయ్యి మన దగ్గర ఉన్న కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే అది ఎలిజిబుల్ అయితే ₹2కి ఈ ఫుడ్ ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా అక్కడ బార్ కూడా ఉంది, ఆ లోపలే ఉంటుంది. బట్ ఇది మాత్రం ఫ్రీ కాదు. ఫ్రీ అయితే అందరూ అక్కడే వెళ్ళి కూర్చుంటారు కదా. సో ఇది అమౌంట్ పే చేసి డ్రింక్ చేయాలి. అక్కడే డ్రింక్స్, స్పెషల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. వాటికైతే మనం సెపరేట్గా అమౌంట్ పే చేయాలి.
ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కేక్స్ కానీ, స్వీట్స్ కానీ, డిజర్ట్స్ కానీ నిజంగా నార్మల్గా మనం ఒక హోటల్లో వెళ్ళి తిన్నా కూడా ఇంత టేస్టీ ఉండదు. అంత టేస్టీ ఫుడ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. కాకపోతే ఇది ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి మాత్రమే, అంటే ఒక్కసారి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి గేట్స్ కన్ఫర్మ్ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వెళ్ళి తినడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. నిజంగా ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. రసగుల్లా స్వీట్ అయితే అసలు తింటుంటేనే జ్యూసీగా చాలా బాగుంది. సో ఇక్కడ బార్లో అయితే చాలా మంది డ్రింక్ చేస్తున్నారు, కానీ సెపరేట్గా మనం అమౌంట్ పే చేసి కావాలి అనుకుంటే తాగొచ్చు. అక్కడే కూర్చొని వర్క్ చేసుకోవడానికి కూడా ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. సో వెయిటింగ్ హాల్లో మనం బయట కూర్చొని వెయిట్ చేసే కంటే ఇక్కడికి వచ్చి ఇలా వెయిట్ చేస్తూ ఫుడ్ బాగా తింటూ ఆస్వాదిస్తూ మనం టైం స్పెండ్ చేస్తే మాత్రం తెలియకుండానే టైం అయిపోతుంది. ఈ లోపు ఫ్లైట్ వస్తే ఫ్లైట్ వెళ్ళి ఎక్కేయచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అసలు నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు. సో మనకి ఇన్ని ఐటమ్స్ ఇంత తక్కువ కాస్ట్లో 2 రూపీస్కి అసలు ఫుడ్ ఎక్కడ వస్తుంది? అలాంటిది మనకి 2 రూపీస్కే కార్డ్ ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఎంత ఫుడ్ కావాలితే అంత తినొచ్చు. ఇక్కడ లేదు అంటే మనం ఎక్స్ట్రాగా 2500 పే చేసి కూడా ఈ ఫుడ్ని తినొచ్చు. కాఫీ, మిల్క్, బూస్ట్ ఏది కావాలంటే క్యాపుచినో, డిఫరెంట్ బనానా షేక్, ఇంకా ఆరెంజ్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, ఇలా డిఫరెంట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. అసలు ఇంక అక్కడ లేని ఐటమ్ అంటూ ఏది లేదు, అన్ని ఐటమ్స్ పెట్టారు. ఎప్పటికప్పుడు ఒక 1 or 2 అవర్స్కి చేంజ్ చేస్తూనే ఉన్నారు మెనూని. ఇంకా ఆ సైడ్నే సెపరేట్గా ఒక క్యాబిన్ కూడా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అక్కడ విఐపీస్ కానీ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి తీసుకొచ్చి వడ్డిస్తారు. నార్మల్గా మనకి హోటల్లో కూడా ఈ లెవెల్ ఫుడ్ అయితే అస్సలు దొరకదేమో. అన్లిమిటెడ్గా ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ తినొచ్చు. దానికి లిమిట్ అంటూ ఏమి ఉండదు. ఎంత తిన్నా ఎవరు అడుగురు. ఇంకా అక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇంకా చైనీస్ ఏ ఐటమ్ కావాలన్నా మనం స్పెషల్గా చేపించుకొని తినొచ్చు. నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి. ఇంకా ఫైనల్గా నేనైతే క్యాపుచినో కూడా ప్రిపేర్ చేసుకొని కాఫీ తాగేద్దామని ఫైనల్గా కాఫీతో ఎండ్ చేసేసాను. నిజంగా కాఫీ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాం కదా అని వెళ్తే ఇంకా మెనూ మార్చేశారు. అప్పటికే స్నాక్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. బట్ ఇంకా నాకైతే ఫ్లైట్ టైం అయిపోతుంది, ఇంకా తినే టైం లేదు. సో పావ్ బజ్జీ పెట్టారు, ఇంకా డిఫరెంట్ చికెన్ పకోడీ కూడా పెట్టారు. నా ఫేవరెట్ అది, బట్ మిస్ అయిపోయాను. నేను మాత్రం ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇంక ఈ లోపు ఫ్లైట్ టైం అయిపోయింది, ఫ్లైట్ వచ్చింది కదా అని వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసాను. మీలో ఎవరైనా 2 రూపీస్కి ఎయిర్పోర్ట్లో ఫుడ్ తినుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.